ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు చదువుకునే అవకాశం వస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. చదవలేకపోతే ఉద్యోగమే రాదు. ఇప్పుడు నేను చదువుకున్న కాచిగూడ హాస్టల్‌లో నేను అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు వెళ్ళినాం. దాన్ని రిడ్రెసల్ కాదు. మాక్సిమం హైట్ ఎంతుంటే అంత దాంట్లో ఒక 1000 గదుల, 2000 గదుల పెట్టి దాన్ని ఒక స్టడీ సెంటర్‌గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పెట్టారు. ఎందుకంటే నేను ఎంసీఏ చేసే రోజుల్లో నాకు అదొక ఆదెరు. నేను సిటీలో ఉండాలంటే నా కాలేజీకి దగ్గర సెయింట్ ప్యాట్రిక్స్‌లో చదివి అట్లా వేల కొద్ది కాదు లక్షల కొద్ది అక్కడ చదువుకున్నారు. దాన్ని ఇప్పుడు దాదాపు నేను అనుకుంటున్నా ఒక 100-200 క్రోర్స్‌తో దాన్ని ప్లాన్ చేస్తున్నాం. అంబేద్కర్ సెంటర్ అని అంబేద్కర్ భవన్ ఉన్న ప్లేస్‌లో దాన్ని కూడా ఎంత క్రస్ట్ నుంచి ఎంత మ్యాక్సిమం మనకు బిల్డప్ ఏరియా ఉంటే 14-15 వరకు కూడా తీసే అది గతంలో వాళ్ళు చేసే అవకాశం ఉంటే చేయలేకపోయిండ్రు. అట్లనే రూరల్గా కూడా టీపీఎస్లను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ను ఇట్లా చేయడం ద్వారా ప్రైవేట్ విద్యను మినిమైజ్ చేయడం కాదు, పబ్లిక్ విద్యను లంబంగా చేయడమే మనం లక్ష్యంగా పెట్టుకొని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేము ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన మిగతా మంత్రులతో చెప్పి ఇట్లాంటి ప్రోగ్రెసివ్ అన్నప్పుడు దాన్ని మీరే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు పోవాలని అనే ఒక పరిస్థితి వస్తుంది. మీరు చదువుకుంటే మంచి ఆఫీసర్ అయితే డెఫినెట్గా సొసైటీకి మంచి ఉపయోగపడి అప్పుడు రిజర్వేషన్ అనేది నేను ఇప్పుడు నా పిల్లలకు నేను రిజర్వేషనే వాడుకోము. ఎందుకు మేము కొంత అప్గ్రేడ్ అయినాం కాబట్టి. సో అట్లాంటప్పుడు వాటి పాత్ర తగ్గిపోతుంటుంది.